డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారు. ఎందుకంటే మనం ఎన్నో రాజకీయ పార్టీల కింద పనిచేస్తూనే ఉన్నాం, కొమ్ము కాస్తూనే ఉన్నాం. అయినా మనకు నేటికి కూడా మనకు మేల్కొల్పు అనేది జరగటం లేదు. ఒక దళిత కులానికి చెందిన వాళ్ళము ఒక చిన్న సన్నివేశం జరిగిన విషయం చెప్తారు. ఒక వినాయక చవితిలో మా దళిత ఎస్టీ కులానికి, ఎరకల కులానికి చెందిన వ్యక్తి డ్యాన్స్ చేస్తేనే ఓర్చుకోలేని ఈ సమాజం రేపు మనకు బీసీ రిజర్వేషన్ సాధిస్తే ఈ దొరల రెడ్లు ఊర్లను వదిలి ఆఖరికి ఇప్పుడున్న స్థానంలో నక్సల్స్ ఉన్న స్థానంలో వీళ్ళని అక్కడ ఉంచి వాళ్ళను మనం ఇక్కడ తీసుకున్నటువంటి అవకాశం వస్తేనే అది మనం చేయాల్సినటువంటి ఉద్యమం. ఇంకా ఎన్ని రోజులన్నా, ఇంకెన్ని రోజులు వీళ్ళ కింద మనం పనిచేయాలి? ఇంకెన్నాళ్ళు పోరాడాలి? పోరాడినాం తెలంగాణ కోసం. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని ఎస్సీ ఎస్టీలో బీసీలమంతా ఈ బసద్దాలు వలగొట్టి దిష్టి బొమ్మలు అంటిపెట్టి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే మళ్ళీ అదే దొరలు, అదే రెడ్లు మళ్ళీ పీఠాలను ఎక్కిరు. మాకు అర్థమైంది ఏంటంటే మేము పండ్ల తినాలి, మేము దెబ్బలు తినాలి, లాఠీ దెబ్బలు తినేది మేము, కుర్చీలపై కూర్చునేది మీరా? ఇదెక్కడి న్యాయం? ఇదే ఎక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే మళ్ళీ మాపై దాడు. ఇది మనం నెరవేర్చాల్సిన. అన్నగారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనమే ఒక్కొక్కరం 100 మంది సైనికులను తయారు చేయాల్సినటువంటి అవసరం మన పైన ఉంది. ఎందుకు అంటే ఖచ్చితంగా మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం గ్రామాలలో మనకు డొక్కొడితే అంటే కష్టపడితేనే పని చేసుకుంటేనే మనకు ఆర్థికంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎవరు అడిగిండు? నీకేమో ఒక రకం, మేము అడిగితే బీసీ రిజర్వేషన్ గురించి మేము పోరాడితే అన్ని కులాలు వచ్చి ధర్నాలు పాల్గొంటారా? మరి ఇది ఎక్కడి? మరి ఎందుకు మాకు రిజర్వేషన్ సాధించలేదు? ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎవరిని అడిగి నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు? మళ్ళీ బీసీ రిజర్వేషన్ మేమెందుకు పోరాడాలి? నువ్వు ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ చేసినావు, బీసీ రిజర్వేషన్ కూడా అదే విధంగా చేయొచ్చు కదా. ఇది నీ తెలివేందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది గుర్తించాల్సినటువంటి మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం గుర్తించాలి. మనం తిరగబడినప్పుడే రేపటి సమాజానికి మనం బాగుపడకుండా మన పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కన్నా మనం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఆ పెద్దయ్య అన్నాడు బాధపడుకుంటూ, నేను 40 సంవత్సరాలు బీసీ ఉద్యమం కోసం పనిచేసిన, ఎన్నో పోరాటాలు చేసిన ఆయన అని ఏడుస్తూ చెప్పింది. అలాంటి రోజులు మళ్ళీ మనం చూడాలా? ఇంకా మార్పు తెచ్చుకోలేమా? మనం అనుకుంటే సాధించలేమా? 90% ఉన్న మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు వస్తుందండి మనకు? ఇంకెప్పుడో ప్రశ్నిస్తాం మనం? ఇంకా రాజకీయ పార్టీల కింద పనిచేయాల్సిన అవసరం ఎంత? అవసరమా? అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా బిడ్డ, మేమైతే తక్కువ కులం వల్లమే, మేము పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ మేము తిరగబడితే మాత్రం మీరు గ్రామాల నుంచి మళ్ళీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అనేది గుర్తించుకోవాలి. అదే మాకు మా ఏకలవ్యుడు చెప్పినటువంటి ఒకే ఒక సూక్తి, మమ్మల్ని ద్రోణాచార్యుడు ఆయన బొమ్మ పెట్టుకుంటే సారు చాలా మంచిగా చక్కగా వివరించిన, నాకు ఆ వివరణ చాలా నచ్చింది. విశారదన్ మహారాజ్ సార్ గారు ఆయన బొమ్మ పెట్టుకుంటే మేము విద్య నేర్చుకోవడం ఏంది, ఆయనకు గురుదక్షిణ ఇవ్వడం ఏంది? ఏకలవ్యుడు
ఏకంగా విలువిద్య నేర్చుకొని ఇలాంటి దొరల రెడ్డిలను తరమనికే మాకు ఈ విలువిద్య నేర్చు. వాళ్ళు ఓర్చుకోలేక మాకు గురుదక్షిణ అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇదెక్కడి న్యాయం బిడ్డ? మా ఏకలవ్యుని స్ఫూర్తితోనే మిమ్మల్ని అదే విలువిద్య నేర్చుకొని మిమ్మల్ని గ్రామాల నుంచి తరిమేయడానికే మేము కంకణం కట్టుకుంటున్నామని ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరము ఇదే కంకణంతో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా లాస్ట్ అన్న ఈ బతుకమ్మ చీరలు, నీ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఎవరికి? మేము బీసీలో మేమే మంత్రుల, ముఖ్యమంత్రుల, సీఎం మేమే అయితే ఇవన్నీ మాకెందుకు? మేమే రాజ్యాధికారం సాధిస్తాం. ఇదే కాన్సెప్ట్ మన అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అదేవిధంగా పెద్దలకు ఒక చిన్న సూచన అన్న, ప్రతి గ్రామంలో అన్ని సంఘాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే గొల్ల సంఘం, కుర్వ సంఘం, అదేవిధంగా మేస్త్రీల సంఘం, ప్రతి గ్రామంలో చాకల సంఘం అంటే వీళ్ళ సంఘాల దగ్గరికి వెళ్ళి మనం కొంచెం జేఏసీగా ఏర్పడి ఇంకా బలోపేతం చేస్తే బాగుంటుందని నా యొక్క చిన్న సలహా సూచన. థ్యాంక్ యూ. అదేవిధంగా అన్న అధ్యక్షత వహించిన పెబ్బెట్ నిరంజన్ అన్న గారికి, మా కార్తీక్ ఏకలవ్య గారికి అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.